జుమిగల తండ్రి వందనాలు. ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈరే అని యూట్యూబ్ పరిచర్యలో నువ్వు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నీకు వందనాలు. ఈ దినము ప్రపంచంలో టీవీ ద్వారా, రేడియో ద్వారా, దేవా ఈమెయిల్ ద్వారా, ఇదిగో ప్రభా మరి యూట్యూబ్ ద్వారా, ఇదిగో బహిరంగ సభల ద్వారా, దేవా సువార్త సభల ద్వారా, కొండ, ఎడారి, అరణ్య, సముద్ర, లోయ, పట్టణ, నాయన పల్లెల్లో, ఇదిగో సముద్రంలో, దేవ హిమాలయ పర్వతాల్లో, నరరాక్ష పక్షుల మధ్య ప్రపంచమంతట్లో ఎక్కడైతే నీ రక్షణ గురించి సువార్త ప్రకటింపబడుతూ ఉందో ఆ నీ దాసుల్ని బహు బలంగా నీ ఆత్మతో నింపి వాడుకో. ఇదిగో టీవీ ద్వారా, ఆయా ఛానళ్ళ ద్వారా కూడా వాడబడుతున్న నీ దాసుల్ని శక్తితో నింపి నీ పరలోక వర్తమానాలను అనుగ్రహించి అనేక ప్రజలను నరకం నుంచి విడిపించి రక్షించమని ఈ టీవీ ద్వారా దేవా పలు రకాలుగా నీ ప్రజలైన వారిని దేవా మరి యొక్క ఛానల్ ద్వారా కూడా అయాన్ని రక్షించి దేవా నీ పరలోకంలో హక్కుదారులుగా దయచేయమని యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములో క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించి నుంచి సిలువలో ప్రాణమిచ్చి, మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చి, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆయా యుగా యుగములో క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఎవరెవ్వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడినో, ఎవరెవ్వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడినో, వారే ప్రభురాకాయందు సంతోషింతురు మిగులా, వారే ప్రభురాకాయందు సంతోషింతురు మిగులా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములో క్రీస్తే. ప్రభు సేవలో నీ శ్రమలు, కఠిన దుఃఖ బాధల్, ప్రభు సేవలో నీ శ్రమలు, కఠిన దుఃఖ బాధల్, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములో క్రీస్తే. క్రీస్తే
సర్వాధికారి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము చదువుకుందాం. 11వ వచనం. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడిన ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును ఆయనలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధుల అందరిలో అత్యల్పుడైన నాకును ఈ కృప అనుగ్రహించును. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు పరిశుద్ధులకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో యెహోవా యిరే అనే యూట్యూబ్ పరిచర్యలో దేవుని వర్తమానాలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ రీతిగా దేవుని వాక్యం వినడానికి ఆయన చూపిన కృపను బట్టి ప్రభువుని ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినము మరి 1923లో ఈ పరిచర్య యెహోవా యిరే అనే యూట్యూబ్ పరిచర్యను ఈ దినము ప్రారంభించాం. కనుక ఇప్పటికి 3 సంవత్సరాలు గాని దాటి మరి మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ప్రభువు ఎంతగానో మనకు సహాయం చేశాడు. అందును బట్టి ఆయనకి మనం కీర్తన 103లో 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తానంటే ఆయన చేసిన ఉపకారముల్లో మనము దేనిని మరవకూడదని దేవుని వాక్యం ఘోషిస్తుంది. మొదటి వచనం, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. కనుక మరి మర్చిపోలేని దేవుడు మనల్ని మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో ఇంకో మాట చదువుదాం. 16వ వచనం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. 1923లో ప్రారంభించిన ఈ యెహోవా యిరే పరిచర్యలో యూట్యూబ్ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో తోడుగా ఉండి అనేక వర్తమానాల ద్వారా అనుదినము ప్రతి వారము కూడా ప్రతి వచనాన్ని రూపములో మరి ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. అందుకే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకూడదని ఇంకా మనం చూసినట్లయితే చదువుకున్న లేఖన భాగం ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకు మనము ఆయన్ని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన నామమును గొప్ప చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఇంకా నా జీవితంలో కూడా ఈ దినము మరి 1972లో 4/7 తారీఖుని 4వ తారీఖు 7వ నెలలో మరి నేను 72లో జన్మించాను. ఇప్పటికి 53 సంవత్సరాలు ప్రభువు ముగించి మరి 54వ సంవత్సరంలో ఈ దినము శారీరక పుట్టినరోజుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు తోడుగా ఉండి ఇన్ని సంవత్సరాలు వచ్చిన వ్యాధి బాధల్లో అనారోగ్యంలో యాక్సిడెంట్లో పలు మారులు మరణానికి దగ్గరికి వెళ్ళిన ప్రభువు నన్ను తోడుగా ఉండి నడిపించిన దేవునికి మనము ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలము, ఏమిచ్చి ఆయన ఘనపరచగలము. ఏమిచ్చిన ప్రపంచంలో ఉన్నవన్నీ ఆకాశం మీద భూమి క్రింద ఈ సమస్త సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయనవే. ఆయనకి మనము ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. నిన్ను నన్ను ఈ భూమి సృష్టించడానికి మనకంటే ముందుగా
ఈ సమస్త భూమండలమును, ఆకాశమును, సమస్తమైన వాటిని మన కొరకు ఆయన కలుగు చేశాడు. కనుక మన పితరులైన ఆదామవ్వలను సృష్టించి వారి ద్వారా మనల్ని భూమి మీదకి తీసుకొచ్చిన దేవునికి, మరి 53 సంవత్సరాలు కాపాడిన దేవునికి నేను ఏమి ఇచ్చినా ఆయనకి నా రుణం అనేది నేను తీర్చలేను. తల్లి గర్భంలో కనమగా ఏర్పడి మొదటి దినం నుంచి కనుక 9 మాసాల నుంచి నన్ను భూమి మీద తీసుకొచ్చి 54 సంవత్సరాలు అంటే 53 సంవత్సరాలు 9 నెలలు కాపాడిన దేవునికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనము భూమి మీద ఏ మానవుడు కూడా ఆయన రుణమును తీర్చలేని వాడై ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథం 39 అధ్యాయంలో దావీదు భక్తుడు ఈ రీతిగా ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాటను కూడా మనం చదువుదాం. 13వ వచనం, 39:13. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసివి, నా తల్లి గర్భమందున నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసి విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బావుగా తెలిసే ఉన్నది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును. నియమింపబడిన దినములో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అని మీద ఒకటైంది. కిందనే ఉందంటే, ఒకటైను కాకమునిపే నా అవయవంలో దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. గమనించారా ప్రియ సహోదరి సహోదరుడా? నన్నే పుట్టించిన దేవుడు నీ ఎడల గనుక, నీ వ్యక్తిగత జీవితం ఎడల, సంఘం సేవకుడిగా సంఘం ఎడల కనుక, విశ్వాసగా నీ వ్యక్తిగత జీవితం ఎడల, మరి నా జీవితంలో ఆయన చేసిన మేలులకు ఏమిచ్చినా ఆయనకి మనము కృతజ్ఞతలు చెల్లించిన ఆయన రుణము. కారణం ఏంటంటే ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన పోలిక ఇచ్చాడు, ఆయన ఊపిరి, ఆయన జీవం మనకిచ్చాడు. భూజంతువులన్నిటినీ కలుగునుగాక అన్నాడు, కానీ ఆయన తన జీవమే మనకు అనుగ్రహించాడు. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆ మాట మనకు 14వ వచనంలో, నీవు నన్ను కలుగు చేసి చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనము దేవునికి ఏమి చెల్లించాలంటే కృతజ్ఞత. గత 2023 సంవత్సరం ఈ 4వ తారీఖు దినం నుంచి ఈ 2026 సంవత్సరం ఈ 4వ తారీఖు దినం వరకు కూడా మొదటగా మన ఎడల ఆయన చేసిన మేలులు, యూట్యూబ్ పరిచర్యలు తోడున్న దేవునికి ఒకటి మనం కృతజ్ఞత చెల్లించాలి. రెండోది 53 సంవత్సరాల కాపాడిన దేవునికి నా ఎడల ఆయన మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయం నందు కృతజ్ఞతలు చెల్లించుడి. ఇలాగు చేట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయంలో మన 11వ వచనం 8వ వచనం గమనిస్తే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడిన ఉద్దేశించి, మనము ఇంతవరకు పరలోకాన్ని గురించి, నిత్య సంకల్పము గురించి, ప్రధానులు అధికారులు సంఘమును గురించి విన్నాం. కనుక ఇప్పుడు దీంట్లో మనము సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవాలని ఉద్దేశించి, కనుక దేవుడే తన ప్రజల ద్వారా భూమి మీదకి తన జ్ఞానాన్ని బయలుపరిచిన దేవునికి మనము ఏమిచ్చినా ఆయన రుణమును తీర్చలేని వారమని ముందుగానే జ్ఞాపం చేశాను. చూడండి, రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మన పితరుడైన సొలొమోను జీవితంలో కూడా దేవుడు తనకి జ్ఞానమును, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమి కావాలి సొలొమోను అన్నప్పుడు, సొలొమోను కనుక జ్ఞానం ఒకటే అడిగాడు. దేని కొరకంటే ఈ ప్రజల్ని పరిపాలించడానికి,
దయచేయి, జ్ఞానం ఇయ్యు అంటే దేవుడు తనకి ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. చూడండి 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగుక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నీ రాజుల్లో నీ వంటి వాడు ఒకడును నుండడు. మరియు నీ తండ్రైన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయువంతునిగా చేసేదను అని. అంతలో సొలొమోను మేల్కొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలును సమాధాన బలును అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. గమనించారా? సొలొమోను జ్ఞానం అడిగితే ఈ రీతిగా దేవుడు జ్ఞానమిస్తున్నాను, సకల ఐశ్వర్యమిస్తున్నాను, నీలాంటి రాజు భూమి మీద ఎక్కడ ఉండాడు అని నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నా ఆజ్ఞలు నా కట్టడలు నా విధులు గైకొని దీర్ఘాయువు పొందాడు. నీవు కూడా నా ఆజ్ఞలు నా కట్టడలు గైకుంటే నువ్వు అడగకపోయినప్పుడు కూడా నీకు ధనమును నీకు అనుగ్రహిస్తా, ఐశ్వర్యమును ఘనతను నువ్వు ఇమ్మని అడగకపోయినప్పుడు కూడా వీటన్నిటినీ నీకు అనుగ్రహిస్తానని చెప్పి భూమి మీద కోటేశ్వరుడు గొప్ప ధనవంతుడు ఎవరు అంటే సొలొమోను. దేవుడిచ్చిన సకలైశ్వర్యముని కూడా ఆయన అనుభవించాడు. దేన్ని బట్టి అంటే సంగమ ద్వారా. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగం గమనించినట్లుగా అయితే చూడండి, ఇక్కడ ఆ మాటను చూద్దాం. సంగమ ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలను ఉద్దేశించి చూసిన జ్ఞానమును ఎక్కడిని దేవుడు తెలియజేశాడంటే సంగమ ద్వారా, సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా. మనము ఇంటికాల సమయంలో చూసాం. సంఘములో నుంచే దేవుడు అధికారులను ప్రధానులను కనుక అనేకమైన తలంతులు కలిగిన వారిని ఆయన ఈ లోకాన్ని తీసుకొచ్చాడనేది మనము చదువుతూ వచ్చాం. కనుక ఆ రీతిగా సంఘము ద్వారానే ఈ జ్ఞానాన్ని కనుక దేవుడు అని కనుక మనం గమనించినట్లుగా అయితే యాకోబు పత్రికలో యాకోబు కూడా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు యాకోబుతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. చూడండి 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నయాల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు యామాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేబ్బడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమ్మనుష్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరికనని తలంచుకొనరాదు. గమనించారా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగుంటే అప్పుడు దేవుని అడుగుడి, అది అతనికి అనుగ్రహింపబడును. విశ్వాసముతో అడిగితే అది అనుగ్రహింపబడుతుంది. కనుక అది సందేహంతో అడిగినట్లయితే గాలి చేత రేబ్బడి ఎగురిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నది అన్నట్లుగా ఇక్కడ యాకోబు తన సంఘానికి ఈ మాట తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, మనము మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇద్దరిని మనము గమనిద్దాం. మత్తయి 20వ అధ్యాయంలో చూడండి, చదువుదాం. ఇవన్నీ మనం చదవడానికి మనకు టైము కానీ కొన్ని మాటలు దీంట్లో చదువుదాం. చూడండి 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అను కేక వినబడును. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోచున్నో గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు
మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందు లోపలకు పోయిరి. అంతటి తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానైనను ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండి. బుద్ధిగల కన్యకలు పెండ్లి కుమారుడితో వారు లోపల ప్రవేశించారు. బుద్ధి లేని కన్యకలు, జ్ఞానం లేని కన్యకలు వారు నూనె కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. తర్వాత వారు వచ్చి తలుపు కొట్టారు. అయ్యా అయ్యా, మాకు తలుపు తీయంటే కనుక మీరెవరో నాకు తెలియదు. కనుక ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంఘము ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తములో కడగబడు ద్వారా, ఆయన బిడ్డలుగా ఆయన ప్రేమించు ద్వారా, ఆయన మాట వినుడి ద్వారా వారు పరలోక రాజ్యంలో ప్రవేశకులుగా ఆ దైవ జ్ఞానాన్ని బుద్ధి కలిగి కనుక వారు పరలోక రాజ్యాన్ని అనుభవించారు. రెండోది మనము మత్తయి సువార్త మత్తయి సువార్తలో మనము చదివినట్లుగా అయితే ఇక్కడ కూడా ఇదే విషయాన్ని 7వ అధ్యాయంలో 24వ వచనం చదువుదాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలియుండును. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. బుద్ధి కలిగిన వాడు, దేవుని మాట విన్నవాడు బండ మీద ఇల్లు కట్టాడు. ఆ కట్టు ద్వారా గాలి తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు నిలబడ్డాది. కానీ గాలి తుఫాను వచ్చినప్పుడు బుద్ధి లేనివాడు ఇసుక మీద ఇల్లు కట్టాడు కనుక అది కొట్టుకుపోతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే దేవుని మాట వెనక, దేవుని జ్ఞానం లేక. దినాన్ని అనేక మంది ఏమైపోతున్నారు అని మనం గమనించినట్లయితే చూడండి, దేవుని జ్ఞానం లేక, దేవుని మాట వెనుక మన పితరులు ఏమయ్యారు? నోవ దినాల్లో మనం గమనించినట్లయితే వారు కూడా నోవ మాట వినలేని వారందరూ ఏమయ్యారో మనము చదువుదాం. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయంలో 12వ వచనం. 40 పగలు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసును. ఆ దినమందే నోవు కుమారుడు షేము, హాము, యాపేతును నోవు భార్యయు వారితో కూడా అతని 3 కోడండులను వాడలో ప్రవేశించింది. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించును. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి వాడలోనున్న నోవనొద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా వాడలో అతనిని మూసివేసెను. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడ తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను. అర్థమైందా? కనుక దేవుని మాట ఎవరు విన్నారంటే నోవ విన్నాడు, నోవ భార్య అంది, నోవ 3 కొడుకులు విన్నారు, జీవ జంతువులు అన్నీ విన్నాయి. వారందరూ కూడా వాడలోనికి వచ్చారు. అయితే వాడలోనికి వచ్చి వారు క్షేమముగా ఉన్నారు. వాడలోనికి రాలేని వారందరూ ఏమయ్యారు? చూడండి, 20వ వచనంలో 19వ వచనం. ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందను గొప్ప పర్వతములు మునిగిపోయాను.
15 మూరల ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించిన సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాస్కారంధ్రంలో జీవాత్మ సంబంధించిన ఊపిరి గలవన్నీ చనిపోయిను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడును. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడును. నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీ మాత్రమే మిగిలియుండును. 150 దినముల వరకు నీళ్లు ప్రచండముగా ప్రబలెను. గమనించారా? నోవ భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 80 వారితో పాటు భూమి మీద ఉన్న కొన్ని జీవజంతువులన్నీ కూడా ఏవైతే వాడులోకి వెళ్ళాయో అవి నోవ కుటుంబముతో బ్రతికాయి. ఏ మనుషులైతే నోవ మాట వినలేదు, ఏ ఆకాశ పక్షులు, భూమృగములు ఏవైతే కనుక ఆ ఓడలకు రాలేదో అవన్నీ కూడా ఏవైతే నరులతో కూడా పశువులను, పురుగులను, పక్షులను, నేల మీద జీవరాశులన్నీ తుడిచివేయబడును. ఏమయ్యాయి అంటే దేవుని మాట వినక. కనుక ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందని మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తే, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడిన ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. గమనించారా? కనుక ఈ జ్ఞానము లేక మనుషులు ఏ రీతిగా నశించిపోతూ ఉన్నారు అనేది మనము లేఖన భాగంలో చూసినట్లయితే చూడండి. ఇంకా దేవుని జ్ఞానం లేక ఎట్లా నశించిపోయారు అనేది మనం పాత నిబంధనలోనే గమనిద్దాం. ఆదికాండం 19వ అధ్యాయంలో కూడా చూడండి, జ్ఞానాన్ని గురించి దేవుని మాట వినలేని వారు ఏ రీతిగా నాశనం అయిపోయారో మనం చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయము కొన్ని మాటలు మాత్రమే. 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్ష నశించకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమారులను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరి పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలి తీసుకొని వచ్చి ఆ ఊర బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించినట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడలను కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చనిపోదునేమో. ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయును. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయేరు అని పేరు పెట్టెను. లోతు సోయేరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును, ఆ మైదానమంతటిని,
ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును చూడగా, ఇదిగో ఆ ప్రదేశపు పొగ ఆవం పొగవలే లేచుండెను. దేవుడు ఆ మైదానంలో పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను. లోతు భార్యని, లోతు ఇద్దరు పిల్లల్ని కూడా దేవుడు రక్షించాడు. లోతు ఇద్దరు పిల్లల్ని రక్షించాడు. కానీ లోతు భార్య మీ ఊరు వైపు చూడొద్దు అంటే మా ఊరికి ఏమైపోతుందా అని చెప్పి చూసినప్పుడు ఆ ఊరు కాలిపోవడం చూసి ఆమె ఉప్పు స్తంభము అయిపోయింది. ఎందుకు ఈ మాట జ్ఞాపం చేస్తానంటే, దేవుని జ్ఞానాన్ని ఈరోజు ప్రపంచంలో అనేకులు వినక నశించిపోయి ఎక్కడికి వెళ్తున్నారు అని మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 21 పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్నిగంధ మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ప్రకటన గ్రంథము 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందరు. ప్రకటన గ్రంథము 22:11 అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకొని వారు ధన్యులు. వీరు పరలోక రాజ్యానికి వెళ్ళారు. కనుక సొలొమోను దేవుని మాట విన్నంత వరకు కూడా కనుక సొలొమోను చక్కగా ఉన్నాడు. సొలొమోను దేవుని మాటని మందిరం కట్టాడు. ఆ మందిరమును కనుక ఎప్పుడైతే సొలొమోను 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్తులను పెళ్లి చేసుకొని తమ భార్యలు చెప్పినట్టుగా విగ్రహారాధన వైపు ఎప్పుడు తమ భార్యలతో ఆ మాట చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా తన ఇష్టానుసారం జీవించాడో సొలొమోను తాను పతనమైపోయాడు. తన కట్టిన బంగారంతో కట్టిన యెరూషలేము దేవాలయం కూడా శత్రువులు వచ్చి కనుక ఆ బంగారం దోచుకెళ్ళిపోయి ఆ మందిరాన్ని కాల్చివేశారు. రెండోది మనం గమనించినట్లయితే బుద్ధి లేని ఆ కన్యకలు అర్ధరాత్రి వేళ నూనె కొనడానికి వెళ్ళారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. వారు నూనె కొనుక్కొని తలుపు కొడితే మీరెవరో మాకు తెలియదు, జ్ఞానం లేక నశించిపోయారు. సొలొమోను దైవ జ్ఞానాన్ని పొంది తిరిగి తన చివరి సమయంలో పశ్చాత్తాపడి తన పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు గనుక అతడు పరలోక రాజ్యాన్ని వారసుడయ్యాడు. రెండోది మనం చూస్తే బుద్ధిగల ఆ కన్యకలు నూనె తీసుకుని పోయారు గనుక పెండ్లి కుమారుడు స్వరం విన్నారు. ఆ పెండ్లి విందైన పరలోక రాజ్యములో ప్రవేశించారు. బుద్ధి కలిగిన ఆ వారు బండ మీద ఇల్లు కట్టారు. తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు నిలబడ్డది కనుక ఆ యొక్క దేవుని మాట విండు ద్వారా వారు పరలోక రాజ్యానికి దేవుని జ్ఞానం పొందు ద్వారా వారు పరలోకానికి వెళ్ళారు. బుద్ధి లేని ఆ వారు ఇసుక మీద ఇల్లు కట్టారు కనుక తుఫాను వచ్చి కొట్టుకుపోయింది కనుక వారు నశించిపోయారు, నరకానికి పోయారు. నాలుగోది మనం గమనించినట్లయితే ఆ యొక్క లోతు అబ్రహాము దినాల్లో కనుక నోవ దినాల్లో బుద్ధి లేని మనుషులు అందరూ కూడా ఆ ఓడలో ప్రవేశించలేని వారందరూ కూడా ఆ ఓడలోకి రాని జీవజంతువులు అన్నీ కూడా కనుక 40 రాత్రులు 40 పగలు కురిసిన ఆ వర్షం ద్వారా వారు నశించిపోయి ఆ మనుషులందరూ కూడా
పాపములో జీవించి నరకపాత్రులయ్యారు. వారు నోవహు మాట వినలేదు, దేవుని మాట వారు వినలేదు. లోతు దినాల్లో ఉన్న ప్రజలు స్త్రీలతో పెళ్లి చేసుకొని పాపాలు చేస్తూ వచ్చారు. పురుషులతో వాళ్ళు పాపము చేస్తూ వచ్చారు. దేవుని కోపము వారి మీదకి వచ్చిన కారణం చేత దేవుడు లోతు భార్యని, లోతు ఇద్దరు కూతుర్ని చేతులు పట్టుకొని సొదొమ గొమొర్రా నుంచి బయటికి లాక్కెళ్ళాడు. కనుక మీరు మీ ఊరు వైపు చూడొద్దంటే తన భార్య చూచి ఉప్పు స్తంభం వైపు ఇప్పుడు కూడా ఆ ఉప్పు స్తంభం అక్కడే ఉంది. కనుక సొదొమ గొమొర్రా ప్రజల మీదకి ఆకాశంలో గంధపు చెక్క కురవబడ్డది. రెండోది అగ్ని రాలబడ్డది. భూమి 100 అడుగుల వరకు కూడా ఆ 2 పట్టణాలు సమూలముగా నాశనం అయిపోయాయి. ఆ నాశనములో వారు చనిపోయారు. వారుకున్న ప్రభువుని ఎరగని వారందరూ చనిపోయారు. పాపం చేసినందరూ వారు నరకానికి పోయారు. దేన్ని బట్టి అంటే దేవుని జ్ఞానము లేక, దేవుని మాట వినక, తనను గౌరవించక, తనకు భయపడక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. సొలొమోను దేవుని జ్ఞానం ఉన్నంతకాలము తనను మహిమపరిచాడు. వృద్ధాప్యములో, మరణాపేక్షలో, తన పాప విషయంలో తన పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం, ఎవరైనా ఈ భూమి మీద చనిపోయినప్పుడు కొంతకాలము దేవుడు వారికి మరణాపేక్ష విషయంలో మంచం పట్టించి ఉంచుతాడు. ఎందుకంటే తన ఏర్పాట్లు ఉన్నవారు నిజముగా వాళ్ళ పశ్చాత్తాపడినట్లయితే వారిని క్షమించగలిగే దేవుడు. అలాగని చెప్పి సిలువలో దొంగ చివరి సమయంలో తనకు పరలోక రాజ్యం దొరికిందని ఒక దొంగకి నువ్వు ఆర్థిక నిర్లక్ష్యం కలిగి ఉన్నట్లయితే, అవిధేయత కలిగి ఉన్నట్లయితే అగ్ని ఆరదు. హఠాత్తుగా నీ మీద ఎన్నిసార్లు గద్దించిన లోబడలేని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారు. కనుక ఆ తుఫాను వచ్చి ఆ బుద్ధి లేని వారు ఇల్లుని కొట్టుకెళ్ళిపోయి వారు నశించి నరకానికి వెళ్ళిపోయారు. కనుక దేవుని జ్ఞానం లేని ఆ కన్యకలు వారు దేవుని మాట వెనుక నరకానికి వెళ్ళిపోయారు. కనుక లోతు దినాల్లో, నోవహు దినాల్లో ఉన్న ఆ ప్రజలు దేవుని మాట వెనుక నరకానికి వెళ్ళిపోయారు. కనుక లోతులో ఉన్న ప్రజలు పాపముల విచ్చలవిడిగా తిరిగి, ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా ప్రపంచం అంతటిలో మానవుడు పాపము చేయడానికి ఏ రూపంలో భయపడట్లేదు. వరుస, ఓడు, చిన్న, పెద్ద ఆ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో కూడా లేక స్త్రీల్ని పెళ్లి చేసుకుని, పురుషుల్ని పెళ్లి చేసుకుని దేవునికి విరోధకరమైన పాపములు చేస్తూ దేవుని కోపానికి గురిగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నరకం కావాలా, పరలోకం కావాలా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న చోటే ఈ మాటలు విని నీ హృదయంలో నువ్వు పశ్చాత్తాపడితే ఆ యొక్క నోవహును వాడలోకి వచ్చిన వారు వలె, ఆ యొక్క లోతును తప్పించిన వారు వలె, ఆ జ్ఞానం కలిగిన స్త్రీలు పరలోకంలో ప్రవేశించినట్లుగా ఆ బుద్ధి కలిగిన వారు ఆ బండ మీద ఇల్లు కట్టి ఆ బండ అనే పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లుగా సొలొమోనుని దేవుడు క్షమించి తన పశ్చాత్తాపాన్ని కలుగు చేసి తన రాజ్యాన్ని చేర్చుకున్నట్లుగా నిన్ను కూడా ఒక అవకాశాన్ని నీకు కూడా ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేశావు అంటే హఠాత్తుగా మరణము. ఎన్నిసార్లు గద్దించిన లోబడలేనివాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమవును అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ నా పాప పరిహారం కొరకే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆయన రక్తం కిందకు వచ్చినట్లయితే యేసు రక్తము ప్రతి పాపమును నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. కనుక నీ కొరకు నేను ప్రార్థిస్తాను. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ మాట విని నీ జ్ఞానాన్ని పొంది నరకము తప్పించుకొని నీ పరలోకాన్ని సంపాదించుకున్న వారుగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మీయ కన్య సహవాసం తను ప్రేమించు వారికి యెహోవా యీరే అనే యూట్యూబ్ పరిచయలను ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములు క్రీస్తే. అందరికీ ప్రైజ్ ది లార్డ్.